తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఆపద వచ్చింది, ఏదో ఒక సమస్య వచ్చింది, మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే ఒక మొక్కేసుకుంటాం మన ఇష్ట దైవానికి. అమ్మా, నీకు నేను ఇది చేస్తాను, నన్ను ఇక్కడ గట్టెక్కించు, లేదా స్వామి, ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు మొక్కుకుంటాం. కానీ ఆ సమస్య నుంచి ఆ గట్టెక్కేస్తాం కదా, ముందుకెళ్ళిపోతుంది, సమస్య తీరిపోతుంది. ముందు అనుకున్న మాట మర్చిపోతాం రమ్మగారు. సరేలే అంటే మర్చిపోకపోయినా చేద్దాంలే, ఇప్పుడు అంత తొందర ఏముంది, దాన్ని ఇంకా అసలు పక్కన పెట్టేస్తాం. అలా మొక్కులు తీర్చుకోకపోతే, లేకుంటే కొంత ఆలస్యం చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటారా? మనం అందరం సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటాం. అవును. సత్యనారాయణ వ్రత కథ ఇదే కదా. ఓ మొక్కటం, దాన్ని తీర్చపోవటం, ఆ తర్వాత చేద్దాం, ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం, డబ్బులు వచ్చాక చేద్దాం, లేకపోతే పని తీరాక చేద్దాం, ఏదో పెళ్ళప్పుడు చేద్దాం. పెళ్ళిలో మర్చిపోయారు, పెళ్ళైన తర్వాత మర్చిపోయారు. మర్చిపోతే ఏం జరుగుతుందో ఆ కథలో చెప్తారు. ఇలా జరుగుతుందా, దేవుడు ఇట్లా పగ తీర్చుకుంటాడా అని ప్రశ్నలు వేయకూడదు. నువ్వు ప్రధానంగా నీకు మాట మీద నిలబడే గుణమేది? నువ్వు దేవుడికి ఇచ్చిన మాటే నిలబెట్టవు, ఇక మనుషులు లెక్క ఉంటారు నీకు. నన్నే అంతే కదా. మనిషికి భగవంతుడికి ఇచ్చిన మాటే నిలబెట్టుకునే గుణం లేకపోతే ఇక ప్రపంచంలో ఎవరికి జవాబుదారీవి? నువ్వు ఎవరికి జవాబుదారీవి కాదు. నిన్ను జవాబుదారీతనాన్ని నీకు నేర్పించడం కోసమే మొక్కిన మొక్కు తీర్చకపోతే కొంప మునిగిపోతుంది, నెత్తడి చేస్తుంది, పళ్ళు రాలిపోతాయి అని చెప్పారు. ఇన్ని చెప్పారా రమ్మగారు? చెప్పలేదు మరి. వాడు చూడు, ఆ కథలో మనం ఏం చేస్తాం, సాధువు ఓసారి అరెస్ట్ అయిపోతాడు, ఓసారి నదిలో పడవలో ఉన్నవన్నీ రక్తరాశులన్నీ ఇవైపోయి ఆకులైపోతాయి, పడవ మునిగిపోతుంది అల్లుడితో సహా. ఎన్నొచ్చినాయి ఇబ్బందులు. మరి ఇవన్నీ అవి కాదు. మొక్కు అంటే ఏంటంటే మనం ఒక మాట ఇచ్చాం, ఈ ఆపద గట్టెక్కిచ్చు, నేను నీకు ఇది చేస్తాను. ఏమి నువ్వు కొట్టే 10 కొబ్బరికాయలు, మీరు చేయించే కేజీ బెల్ల పానకము, లేకపోతే నువ్వు పెట్టే 5 కేజీల పులిహోర, నీ జుట్టు, అవి కావాలా దేవుడికి? అదే కదా. అసలు నీకెక్కడివి అవి? దేవుడు కాదు ఇవన్నీ, ఆయన ఇచ్చినవే కదా. సమస్తము భగవంతుడిదే, భగవద్విభూతి ప్రపంచం. ఆయన యొక్క శక్తే నీ మెళ్ళో నగ, నీ నెత్తి మీద ఉన్న జుట్టు, నీ వేలుకున్న ఉంగరం, నీ బతుకు, నీ ప్రాణం భగవంతుడు ఇచ్చింది. ఇక్కడ ఏది నాది కాదే, ఏది నాది కాదు. శరీరం నేను అని భావించేది కూడా మనది కాదు. అది ఏ క్షణాన మనది కాకుండా పోతుందో మనకి తెలీదు. అంతే, ఈ క్షణమే మనది. ఆ మనది అంటే నువ్వు చేసుకున్న మంచి ఏదైనా ఉందా, నువ్వు నిలబెట్టుకున్న మాట ఏదైనా ఉందా, నువ్వు చేసిన పూజ, నువ్వు చేసిన దానం, నువ్వు నిలబెట్టుకున్న మాట, నీ సత్ప్రవర్తన, అవి నీవి. నీ వెనకాల నీతోటి వచ్చేది ఏదైనా ఉంటే అదే తప్ప ఈ చెవులకు పెట్టుకుని నెత్తి మీద ఉన్నది ఏమి రావు వెనక్కి. ఇవన్నీ కలిసిపోతాయి. వస్తువులు వెనక వాళ్ళకి వెళ్తాయి. శరీరం ఎవరు తీసుకుంటారు చెప్పు? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయింది, ఒక అమ్మ పోయింది, అమ్మ ఒంటి మీద బంగారం ఆడపిల్లలు పంచుకుంటారు. అవును. లేదా మగ పిల్లలకి ఇస్తారు. ఆడపిల్లలు లేరు, కోడళ్ళు పంచుకుంటారు. శరీరం తల ముక్క తీసుకుంటామా? అది ఎక్కడికి వెళ్తుంది? భూమిలో కలిసిపోతుంది. కాల్చేస్తాం, పూడ్చేస్తాం, చేస్తాం, అంతేనా? అది నీది కాదు. ఈ వస్తువులు నీవెక్కడున్నాయి? అంతా తల ఒకటి తీసేసుకున్నారు కదా. ఇప్పుడు నీదంటూ ఏది ఇక్కడ? ఏది నువ్వు చేసావో మనమే లేనప్పుడు మనం ఎక్కడి నుంచి వస్తాయి? ఏమీ లేదు, సున్నా. కానీ నువ్వనేవాడివి ఒకడున్నావు. నువ్వు ఇందులో నుంచి లేచక్కబోయి బయట నుంచున్నావు. ఆ నుంచున్న వాడికి కొంత ఏదో ఉన్నది. ఆ ఉన్నది ఏమిటంటే, ఉన్నది మన్నది అంతా నువ్వు చేసింది. నువ్వు చేసిన భగవత్ పూజ, నువ్వు చేసిన దానం, నువ్వు చేసిన సహాయం, నీ శ్రద్ధ, నీ భక్తి, నీ విశ్వాసం, అవి మాత్రమే సూక్ష్మ రూపంలో నిన్ను అనుసరిస్తాయి. నువ్వు చేసిన బాకీలు అవి కూడాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. రుణాలు, అనుబంధాలు నీ వెనకాలొస్తాయి. బాకీలు ఇక్కడ అప్పులు పెట్టి చాలా జనాల్ని హింస పెట్టి, బాధ పెట్టి, పెళ్ళాన్ని చావగొట్టి చెవులు మూస్తే రేపొద్దున అది మొగుడవుతుంది వచ్చే జన్మలో. అవన్నీ వస్తాయి మనతో పాటు. వస్తువులు గిస్తువులు ఏం రావు కదా. ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చేది ఏం మొక్కుంటాం జయ? పాతకాలంలో నా మెడ ఉత్తరించిస్తానని చెప్పుకోము. ఏం చెప్తాము? నిలువు దోపిడి మొక్కుతాం జనరల్గా కదా.
లేదా ఒక గాజులో ఓ వస్తువో ఓ ఇదో అమ్మవారైతే ఒక చీర గుడికా ఓ పెడతామని. చీర పెడతామమ్మా ఓ అమ్మవారైతే ఒక చీర చీర పెడతామమ్మా చీర పెడతానంటారు. బోనా ఇవి వేస్తాం, ఒక పూతనేస్తాను, కోడిని వేస్తాము, ఇంకో దాన్ని వేస్తాము. లేకపోతే నీ గుడికి నడిచొస్తాను, తలనీలాలు సమర్పిస్తాను. తలనీలాలు కాలినడకన వస్తాను, పాయసం చేసి అంతే పంపిస్తాను. అంతే. అక్కడికి వచ్చి పొంగళ్ళు పెడతాము, జనరల్ మొక్కులు, కొబ్బరికాయలు కొట్టుకుంటాము, ఇంకొంచెం శక్తి ఉంటే ఏదో ఒక నగ నగ చేయించుతామని. చేయిస్తాం, నిలువు దోపిడి శక్తి మీద, నిలువు దోపిడి ఆ. కాకపోతే ఈ కవచం చేయిస్తాం, ఇంకో చేయిస్తాం, నీకు నేత్రాలు చేయిస్తాం, దండాలు పెట్టుకుంటాం. అవునండి. అవన్నీ భగవంతుడి వస్తువులే. మన ఎందు శక్తి ఉంటే ఆ శక్తిని మనం సమర్పిస్తాం. నీకు ఉండాల్సింది ఏమిటి? శ్రద్ధ ప్రధానమైంది. నువ్వు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానన్నావు. వ్రతానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటి? కొబ్బరికాయలును పప్పు బెల్లము గోధుమ రవ్వ కాదు, మతి శ్రద్ధ ఉండాలి దాని మీద. భగవంతునికి ఒక మాట చెప్పాము, ఒకటి ఘోషణగా అనుకున్నాం, ఆయనకి మాట ఇచ్చావు, ఆయన విన్నాడంటే ఇక్కడ లేడు, లోపల విన్నాడు, ఆయనకి తెలుసు. నీ శ్రద్ధాలోపాన్ని సహించడు భగవంతుడు, పూజ లోపాన్ని కాదు. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలా, మట్టితో శివలింగాన్ని చేసి పూజ చేసిన వాడికి కూడా కైవల్యం ప్రసాదించాడు భగవంతుడు. మనం ఆ కథలన్నీ వింటాం. అవును. వాడు బంగార పువ్వులతో పూజ చేయక్కర్లా, తులసి దళాలని ఆ మట్టితోటి దళాలు చేసి పెట్టిన వాడికి కైవల్యం ప్రసాదించాడు విష్ణుమూర్తి. బిల్వపత్రం చాలు కదా ఒక్క ఆకు, వట్టాకు, మట్టితోటి ఆకులు చేసి పెట్టినా తులసి దళం తీసుకుంటాడు. నీకు కావాల్సింది ఏమిటి? టోటల్గా భగవంతుడికి నీ దగ్గర నుంచి శ్రద్ధ కావాలి. నీకు ఆయన మీద ఎంత దృష్టి ఉందో ఆయనకు అవసరం. నీ మొక్కు అనేది ఏమిటంటే, మొక్కుబడి అనేది నీ శ్రద్ధ. నువ్వు ఎంత జ్ఞాపకంగా భగవంతుడు ఈ సమయంలో ఆయన నా మొరాలకించి నా పాలిట నిలబడ్డాడు అని నువ్వు ఎంత ప్రగాఢంగా విశ్వసించావో ఆ విశ్వాసానికి గుర్తే నీ యొక్క మొక్కుబడి చెల్లింపు. నువ్వు అప్పుడు అమ్మాయ అనుకున్న తర్వాత మర్చిపోతే ఎట్లా? నువ్వు నీలో ఉన్నవాడికే నువ్వు దొంగ నాటకాలు ఆడితే నీ చుట్టూతా ఉన్న ప్రపంచంతో ఎందుకు ఆడవు? నువ్వు మొదటే చెప్పారు, భగవంతునికి ఇచ్చిన మాటే మనం నిలబెట్టుకోకపోతే ఇంకేం చేస్తాం? మనతో ఉండే వాళ్ళకి లేకపోతే సమాజంలో ఉండే వారికి ఏం చేయలేం కదా. కాబట్టి ఇది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మొక్కులు బొళ్ళు మొక్కేసుకుంటాం, ఎలాగండి అంటావు నీ ప్రశ్న. డజన్ మొక్కులు మొక్కారనుకోండి, ఎంచక్క రాసి పెట్టుకోండి, మర్చిపోకుండా. నలుగురు దేవుళ్ళని పెట్టుకోకండి, ఒకళ్ళని లేదా ఇద్దరిని పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నేను నవ్వుతూ చెప్పినా జయ, ఇది ఎంత శ్రద్ధాపూర్వకమైన విషయం అంటే, ఇప్పుడు మనం తీర్చలేదనుకో, ఆయన ఏం చేస్తాడో చేయడో, సత్యనారాయణ వ్రత కథలోలాగా అయిపోతుందని కాదు, నీకే భయం వేస్తుంది. వ్యక్తులకి భయం ఏదా? ఇప్పుడు పూజ చేయాలి మానేసాము, ఏదో సడన్ గా మొదట యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని మొక్కావు, ఈ 10 ఏళ్ళు 8 ఏళ్ళు గడిచింది, నువ్వేం చేయలేదు, ఇవాళ ఏదో ముంచుకొచ్చింది, అమ్మో అవాళ చేయలేదు అందుకే ఇది వచ్చింది అనిపించదు? ఖచ్చితంగా మనసులో అదొక లాగా అనిపించేస్తుందండి, దాని ఫలితమే అనిపిస్తుంది, ముందు అనిపిస్తుంది. దేవుడు పగ తీర్చుకుంటాడా? ఏమీ పగ తీర్చుకోడు. నీ మాట నిలబెట్టుకోలేని గుణం ఏదైతే ఉందో అది ఇక్కడ నీకు చూపిస్తోంది. నీ క్రియకి ప్రతిక్రియ. అది ఇంకా మనకు అలవాటు. నువ్వు అద్దంలో చూసి మొహం చూస్తే ఏమవుతుంది? నువ్వు అద్దంలో మొహం చూసుకున్నావు, ఏం కనబడుతుందో చెప్పు? మనమే కనిపిస్తామా? ఇప్పుడు నువ్వేం చేసావు? 10 ఏళ్ల నాడు అద్దంలో మొహం చూసుకున్నావు, దాని మీద ఏదో రాసావు, 10 ఏళ్ల తర్వాత రాసింది పోయింది, నీ ప్రతిక్రియ అక్కడ కనపడుతుంది. అంతే జరుగుతుంది. భగవంతుడు చేయడు అవేవి. నీ యొక్క క్రియకి ప్రతిక్రియే మనం అనుభవిస్తాం. ఒకవేళ అనుభవిస్తే, అనుభవించం, నీకు లోపల కించలేదు, కించలేని వాడు బతికేస్తాడు? ఆలోచనే రాదు, వాడికి ఆలోచనే ఉండదు. వాళ్ళందరూ బతికేయట్లేదండి, అమెరికాలో మనలాగా మొగ్గులు ముక్కోరు, వాడు అలా బతకలేదంటే బతుకుతాడు. వాడు కుక్క అవుతాడో, పంది అవుతాడో, పిలుకునవుతాడో వచ్చే జన్మలో వాడికి తెలీదు, నీకు తెలీదు, నాకు కూడా తెలియదు, దేవుడు కూడా తెలీదు. ఆయన ఈ జంజాటంలో పడ్డావు. నిన్ను పుట్టించే ప్రయత్నం ఆయన ఏం చేయడు, నిన్ను పుట్టించే ప్రయత్నం మనమే చేసుకుంటాం, మనని పుట్టించేది. ఇప్పుడు నువ్వు చేసిన సత్కర్మ కుకర్మాల ఫలితమే రేపు నీ మరుసటి జన్మ. ఇవాల్టి నీ జన్మ నీ ముందటి జన్మ తాలూకు ఫలితం. ఇప్పుడు నువ్వు చేసిందే నీ తర్వాత వస్తుంది. ఇది నువ్వు నమ్మితే అప్పుడే నువ్వు మొక్కుతావు. దీని మీద నీకు నమ్మకం లేదనుకో, నువ్వు అసలు మొక్కవు, నీకు ప్రశ్నే లేదు. అంతే. ఈ తర్వాత పుడతాము, ముందు ఒక జన్మ ఎత్తాము, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము అన్న ఊహ నీకు లేదనుకో, పైన ఒకడు ఉన్నాడు అనే ఆలోచనే లేకపోతే ఇంకేముంది? అసలు మొక్కులే లేదు. అంతా నేను నా ఇష్టం నేనే అని భావిస్తాం. ఈ నేనే అని భావించేవాడు కూడా ప్రతివాడు లోపల ఏదో ఒక రోజున దేవుడా నాకేమిట్రా ఈ సమస్య అనుకోకుండా ఉండలేడు.
గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ అనకుండా ప్రపంచానికి వినపడినివ్వడు. వాడి లోపల వాడికి తెలుసు, వాడికి సహాయం అవసరం అవుతోంది అనే సంగతి వాడి లోపల వాడికి ఖచ్చితంగా తెలుసు. అవును. వాడికి హెల్ప్ని పంపిస్తాడు. అడిగిన వాడికే చేస్తాడు దేవుడు, అడగని వాడికి చేయడని అనుకోవద్దు అసలు. అడక్కపోయినా చేస్తాడు. అందుకే దేవుడు కదా. అందుకే కదా భగవంతుడు అనేది. మొక్కినప్పుడు జ్ఞాపకంగా రాసి పెట్టుకోండి. టూ మెనీ మొక్కులు పెట్టుకోపోకండి. తీర్చకపోతే భయం ఇస్తుందమ్మా. భయపడ్డం ఎందుకు? భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. దాన్ని భయం దాని వెనకాలే ఉంటుంది, నీడలాగా భక్తి వెనకాల. చేయకపోతే తప్పు అనే భావన, అంతేగాని కొంప మునిగిపోతుంది అనుకోవద్దు. కొంప కాదు మునిగేది, నీకు లోపల కించగా ఉంటుంది. నేను చేయవలసిన పనిని చేయలేదన్న భావన నిన్ను బాధిస్తుంది. అందులోకి వెళ్ళద్దు. ఏదైనా పరానా సందర్భంలో భర్తకు అనారోగ్యం, పిల్లలకి ఏదైనా దెబ్బలు తగిలినాయి, లేదా చదువులు పూర్తి కావట్లేదు, నీకేదో ఇబ్బంది, నీకే మానసికమైన ఇబ్బంది ఉంటాయి కదా, ఒక లిస్ట్ రాసుకో. అది ఆ దేవుడి మందిరం దగ్గర పెట్టు. ఒకటి నువ్వు అనుకున్న పనులు ఒకటి అయ్యాక దాంట్లో ఒక టిక్కు పెట్టుకో. కొత్త మొక్కులు యాడ్ అయితే ఆ కాగితం మీదే రాసుకో లిస్ట్ లాగా. అప్పుడు మొక్కులు చేసేయద్దు, ఏమవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? పాత మొక్కులు తీరకనే ఇంకో కొత్త మొక్కుకోవాల్సి వస్తే పాత మొక్కును జ్ఞాపకం చేసుకుని అదే తీరుస్తాను ఇంకోసారి దండం పెట్టుకో. అతిగా మొక్కులు మొక్కైపోక మన పరిస్థితులను బట్టి మన వీలును బట్టి మొక్కుకోవాలి. అది కూడా ప్రధానం కదా. అది కూడా ప్రధానం. మొక్కుల్లో సులువుగా మొక్కుకోవచ్చు, సులువైన మొక్కులు మొక్కచ్చు. ఒకవేళ అలా దేవుడికి దండం పెట్టుకోదలిస్తే మనం ఈజీగా చేయగలిగేది. ఎలా అండి? 4 చెప్తాను నేను నా స్టైలు. నీకు చాలా ఇబ్బందిగా ఉంది, 4గురికి అన్నం పెడతానని దండం పెట్టుకో. 10 మందికి వంట చేసి పెడతాను నేనే స్వయంగా. నేను కష్టపడింది, నేను స్వయంగా కష్టపడిన 10 రూపాయలు ఎవరికైనా దానం చేస్తాను. మా ఆయన జేబులో నుంచి కాదు, అందుకే నేను అని చెప్తాను. అక్కడి నుంచి ఇప్పుడు కొంతకాలం పాటు దేవుడి కోసం ఫలానా వస్తువు తినను, అన్నం మానేస్తానని మొక్కోకనమ్మ, మీ పుణ్యం ఉంటుంది. ఏదో ఓ కూర, ఓ పండు, ఓ పదార్థం, అది మీ ఫేవరెట్ది అనుకోండి. అప్పుడు దేవుడి కోసం మొక్కుకున్న శ్రద్ధ ఉంటుంది. శనివారాలు రాత్రిపూట అన్నం తినకపోవటం చేస్తాం కదా, అట్లా ఇలాంటి వాటికి వెళ్ళండి. మనం చేయగలిగినవి సులువుగా 11 రోజులు రోజు దేవాలయానికి వస్తానని మొక్కు, నడిచెళ్ళు. 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, నడిచొస్తా. ఆరోగ్యానికి ఆరోగ్యం, శ్రద్ధకి శ్రద్ధ, భక్తికి భక్తి, మొక్కుకి మొక్కు, అన్నీ కుదిరినాయి కదా. అలాంటివి పెట్టుకోండి. రోజు బాబాగారి దేవాలయానికి హారతి వేళకు అందుకుంటాను. నువ్వు దానికోసం కుదుర్చుకోవాలి. అక్కడే నీ శ్రద్ధ భగవంతుడు గమనిస్తాడు. యూనివర్స్ గమనిస్తుంది, చుట్టూతా ఉన్న ప్రపంచము గమనిస్తుంది నీ శ్రద్ధని. నీ శ్రద్ధకి తగిన ఫలితం తప్పకుండా నీకు యూనివర్స్ ఇస్తుంది. ప్రధానంగా చేయవలసింది అది. నేనైతే నా మొక్కులు ఇవే ఉంటాయి. రాహుకాలంలో దేవాలయానికి వస్తాను అని మొక్కుంటాను. ఖచ్చితంగా ఏదో కొంచెం పదార్థం చేసి పట్టుకెళ్తే. ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి గుళ్ళు లేవు, గోపురాలు వెళ్ళలేదు కదా. అంతకుముందు అయితే శుక్రవారం రాహుకాలానికి ఇంత చిటిగారెలు, ఒక డబ్బా గ్లాస్ బియ్యం పోయటం, గ్లాస్ పప్పు పోసుకోవటం, కాసిన గారెలు చేసి అమ్మవారికి నైవేద్యానికి గుళ్ళోనే ప్రసాదం అయ్యటం, 4 గంటే 4 చిటిగారెలు ఇంటికి తెచ్చి పిల్లలకి పెట్టడం, అంతే. ప్రతి శుక్రవారము వెళ్ళేదాన్ని అట్లా. నేను ప్రతి గురువారము ఆ సమయానికి వెళ్ళాలి. అది పెట్టుకోండి. మీ సమయ పాలన ఇది అన్ని ఆలోచించుకొని మొక్కుకోవాలి. ప్లాన్ చేసుకుని దండం పెట్టుకోండి. అంటే ఆ క్షణంలో ఏదో తోస్తుందంటే అట్లా ప్లాన్డ్గా ఎలా పెట్టుకుంటాము అంటే, ఇప్పుడు ఆపత్కాలంలో మొక్కే మొక్కులు వేరు, భయంలో మొక్కేస్తాం. అలా కాకుండా సాధారణ నిదానంగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇట్లా చెప్పుకోవచ్చు. ఇది నా పద్ధతి, ఇది చేయమని చెప్పట్లేదు, ఇలా పెట్టుకోండి. ఇందులో మన శక్తియుక్తులు, సమయము, డబ్బు, మన దగ్గర మన ఆర్థిక పరిస్థితి, మనకి ఇతరత్ర సహాయపడే అవకాశాలు జనాలు ఉన్నాయా లేదా, అవి ఆలోచించుకుని ప్లాన్ చేసుకోండి. శక్తికి మించిన మొక్కులు మొక్కేసి అవి తీర్చకపోతే దేవుడు నెత్తని చేస్తాడని భయపడుతూ భక్తిగా ఉండకండి. భక్తిగా ఉండలేనేమోనని భయపడండి, అంతేగాని ఈ భయం కాదు మనకు ఉండవలసింది. ఈ జాగ్రత్త. రమ్మగారు, అమ్మో పలానా రోజు నేను మొక్కుకున్నాను, తీర్చలేకపోతున్నాను, ఏమవుతుందో అన్న ఒక భయం కనిపిస్తూ ఉంటుందండి. మీరు అన్నట్లు వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అంటారు జయ. ఇలా వేల్పుల మొక్కులండి. వేల్పు అంటే దేవుడు, దేవతల మొక్కులు 1000 ఏళ్ళు. ఈ సంవత్సరం తీర్చకపోతే వచ్చే సంవత్సరం తీరుతానని చెప్పుకో. ఈ ఏడాది రాలేపోయాం తిరుపతి, వచ్చే సంవత్సరం వస్తా. ఈ ఏడాది అక్కడెక్కడికో వస్తానన్నా, చేయలేకపోయా, వచ్చే సంవత్సరం చేస్తా. ఈ మొక్కుల్లో ఎవరికైనా చదువుకి సహాయం చేస్తాను, ఓ పిల్లకి పెళ్లికి సహాయం చేస్తాను, ఓ పిల్లవాడికి ఉపనయనం చేసుకోవడానికి సహాయం చేస్తాను, ఏదైనా హాస్టల్లో ఉన్న పిల్లాడికి ఏదైనా కొద్ది రోజులు నేను చేస్తాను. ఇదివరకు వారాలు పెట్టేవాళ్ళు, వారాల అబ్బాయిలు వస్తుండేవాళ్ళు ఇళ్ళకి. ఆ కాలం కాదు ఇది. ఇట్లా పిల్లల చదువులకి సహాయం చేయటం,
అలాంటివి పెట్టుకోండి. మన పిల్లాడికి ప్రాబ్లం, వాడు ఎక్కడో ఫారిన్లో ఉన్నాడు, సరిగ్గా సెటిల్ అవ్వలే, ఏదో ఇబ్బంది అవుతుంది. ఓ భగవంతుడా, ఇంకో పిల్లాడికి చదువుకునే అవకాశం ఇస్తాను, నా పిల్లాడిని సరిగ్గా సెటిల్ చేయి. నువ్వు దీనికి గుళ్ళో డబ్బులు కట్టేసి అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇక్కడెక్కడ ఎందుకు చేస్తావు? ఇంకొక పిల్లవాడికి ఒక జ్యోతిని చూపించు, ఆ జ్యోతి నీ పిల్లవాడికి కనపడుతుంది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మీకు మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, జాతకాల్లో ఏదో సమస్య, ఎవరైనా పిల్లకి మంగళసూత్రాలు చేయిస్తాను, ఓ కన్యాదాతకి ఏమైనా ఇస్తాను అని దండం పెట్టుకోండి దేవుడికి. మానవ సేవే మాధవ సేవ. ఇప్పుడు వాళ్ళకి సహాయం ఏమిలా, నువ్వు ఒక చోట దీపం ఏం లేదు జయ, మన దగ్గర ఒక దీపం ఉంది, మన ఇంట్లోనే పెట్టుకుంటే, తలుపులు వేసుకుంటే మన ఇంట్లోనే వెలుగుతుంది. 4 పక్కల తలుపులు తీస్తే ఈ దీపం బయట వాళ్ళకు కూడా కనపడుతుంది, ఇంకొకళ్ళకి కూడా దారి కనపడుతుంది. అట్లా చెయ్యి, అది నీకు ఉపయోగపడుతుంది. అలాంటి మొక్కులు మొక్కుకోండి ధైర్యంగా. పాత మొక్కులు ఉంటే భయపడకండమ్మా, వేల్పల మొక్కులు 1000 ఏళ్ళు అంటారు, ఫలానా చేస్తాను 4 రోజులు అని చెప్పుకోండి, తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఈ మొక్కులు తీరకుండా కొత్తవి మొక్కోకండి, జాగ్రత్తగా. అంతే. రైట్. నమస్తే. నమస్తే జయ.